హాయ్ హలో నమస్తే, నేను మీ శివ, లీఫ్ ఆర్టిస్ట్. మనము ఇలాంటి పచ్చటి రావి ఆకులని స్కెల్టన్ రూపంలో, అంటే ఈ పచ్చదనాన్ని పోగొట్టేసి స్కెల్టన్ రూపంలో ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. ఇలాంటి పచ్చటి ఆకులని కొన్నిటిని తీసుకొచ్చి ఇలా బకెట్లో వాటర్ తీసుకోవాలి. దీంట్లో నిండా మునిగే వరకు వాటర్ని వేయాలి. చూసారుగా, ఇలా 15 నుంచి 20 రోజులు, అవసరమైతే ఇంకొక 5 రోజులు పెంచినా కూడా పర్వాలేదు. ఇలా వాటర్తో ఉంచేసి అవసరమైతే వారానికి లేదా 10 రోజులకి ఒకసారి వాటర్ని చేంజ్ చేయాలి. హాయ్, మనము ఆకులను వేసి 20 రోజులు గడిచింది. 20 రోజుల తర్వాత ఆ ఆకులను చూస్తే ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడండి. పచ్చగా ఉన్నటువంటి ఈ రావి ఆకులు ఇలా స్కెల్టన్లా మారిపోతాయి. మనకు ఇవి కుళ్ళిపోయి పైన ఉన్నటువంటి ఆ గ్రీన్ లేయర్ అనేది వెళ్ళిపోతుంది 20 రోజుల తర్వాత. ఇంకా అక్కడక్కడ కొద్దిగా ఉన్నట్టయితే ఇలా మనకు టూత్ బ్రష్, వాడి పడేసినటువంటి టూత్ బ్రష్ తో పైన ఇలా రాయాలి. మెల్లిగా ఇలా రాసినట్టయితే అక్కడక్కడ ఉన్నటువంటి చిన్న లేయర్ కూడా మనకు పోవడం జరుగుతుంది. చూసారుగా, ఇలా వాటర్లో కడగాలి. కనబడుతుందిగా, ఇలా చక్కగా అందమైనటువంటి రావి ఆకు స్కెల్టన్ తయారవుతుంది. దీనితో రకరకాలుగా పెయింటింగ్స్ ఎలా వేసుకోవచ్చో చూద్దాం.